హైపర్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా లేదని గూడూరు పట్టణ సిపిఐ కార్యదర్శి కాళేశ మరియు సిపిఎం కార్యదర్శి శివకుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు నిరసన సదస్సు నిర్వహిస్తూ వారి యొక్క అభిప్రాయాలతో కూడినటువంటి కరపత్రాలను విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు. గూడూరు పట్టణ సిపిఐ కార్యదర్శి కాళేశ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు సంపదలను సమకూర్చేలా ఉందని విమర్శించారు. సిపిఎం కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ దేశంలో తీవ్రమైన సమస్యలుగా భావించబడుతున్నటువంటి నిరుద్యోగ అధిక ధరలకు ఎలాంటి పరిష్కారం చూపలేదని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మిక వేతనాలు పెంచలేదని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన జరగనున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు జోగి శివకుమార్, వెంకటరామిరెడ్డి, శశికుమార్, వేంబేటి చంద్రయ్య, సురేష్, అడపాల ప్రసాద్, ఎస్కే కాళేశ. సోదరులారా, కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సిపిఐ, సిపిఎం వీళ్ళు ఇచ్చిన ప్రకటన మేరకు ఈరోజు కూడా నిన్న పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పాంప్లెట్లు కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున వామపక్షాలు ఉద్యమాలు చేస్తాయి. లేదనంటే ఖచ్చితంగా నువ్వు పెట్టిన బిల్లుని ఉపసంహరించుకొని పేదోళ్ళకి, కార్మికులకి, కర్షకులకి వాళ్ళకు ఉండాల్సిన బిల్లులు అందరూ ఆదాని, అద్వాని వాళ్ళ పేర్లే తప్ప మిగతా ఏమీ లేవు అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా నిరసన తెలుపుతున్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాల కింద తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్ ఇచ్చినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేది ఒక పేదోడికి ఉపయోగపడేది కాదు, కార్పొరేట్ వ్యవస్థలకి ఉపయోగం కాబట్టి ఈరోజు వదలటం జరిగింది. అది తాత్కాలికంగా 12 లక్షల వరకే ఇన్సూరెన్స్ కట్టబడలేదని చెప్పి ట్యాక్స్ కట్టబడలేదని వచ్చారు. దానికి మన జనాభా కూడా ఓర్చెల్లిపోయినారు. కానీ ఈ యొక్క 44 చట్టాలను ఈరోజు 4 చట్టాలుగా కేంద్రం చేసి ఆ 4 చట్టాలకు ఉపయోగపడేదానికి ఈ బడ్జెట్ వదిలేరు. కానీ ఒక రైతులు కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, మరియు వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఈ బడ్జెట్ అయితే ఉపయోగపడదు. ఈరోజు మన భారతదేశంలో ప్రత్యేకంగా ఎత్తుకుంటే వ్యవసాయ కార్మికులు కానీ ఎంతోమంది పనులు లేక వీధికి తిరుగుతుంటే వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలి. అదేవిధంగా ఈరోజు సచివాలయం లేక నానా ఇబ్బందులు పెడుతున్నాం. సచివాలయం గురించి కూడా పట్టించుకోవాలా. మరియు విశాఖ ఉక్కు గురించి పట్టుకోగా ఈరోజు మేము వదిలినాం. అంబానీ ఆదాయానికి ఉపయోగపడుతుంది మా బడ్జెట్ వదిలి. కానీ మేము వామపక్షిగా ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ చేసి పబ్లిక్ టౌన్లో పంచి రేపు 20వ తేదీ కార్యక్రమం చేస్తున్నాం. దానికని మీరు పబ్లిక్ కూడా ఈ యొక్క పాంప్లెట్ చదవండి. చదివి కూడా ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేటట్టు రేపు జరగబోయే ధర్నాను కూడా జయప్రదం చేస్తారని చెప్పి నేను సిపిఎం పార్టీగా మనవి చేస్తున్నా. ప్రతి నెల గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువులకు ఉపయోగపడే విధంగా టవల్స్ మరియు క్యాప్స్ అందజేస్తున్నామని రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్ యాదవ్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రొటేరియన్ బండి శ్రీధర్ రెడ్డి దాతృత్వంలోని నవ శిశువులకు ఉపయోగపడే క్యాప్, టవల్స్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మేడం చేతుల మీదుగా అందజేశారు. రోటరీ క్లబ్ సభ్యుడు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ విద్య మరియు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని పోలియో బారిన ఎవరూ పడకుండా ఉండే విధంగా రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ రొటేరియన్ దశరథ రామిరెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మయూరి, శ్యామ్ యాదవ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఏ కిరణ్ చక్రవర్తి, బి రాంప్రసాద్, టి సురేష్, పి రవీంద్రరెడ్డి, ఎస్విఎల్ సుజన్, సెక్రటరీ జిజి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి చెప్తాను
క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఈ బ్లాంకెట్స్ వితరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా రోటరీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శర్మ మేడం గారికి, మా సివిల్ దర్శనకి, సురేష్ గారికి, కిరణ్ గారికి, సెక్రటరీ జీజీ నాయుడు గారికి, రామరాజు గారికి, రవీంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. ఈ ప్రాజెక్టుని ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మా అధ్యక్షుడు శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మనం ఇది చేసినా కూడా తక్కువేను. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఏవైనా అవసరం ఉంటే అది మేడం గారు చెప్తుంటారు. మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతకుముందు ఎన్నో చేసాం, ఈరోజు కూడా అదే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా మన శక్తికి మించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని చెప్పి సమ్మం తెలుపుకుంటూ, ఎండ్ పోలియో, ఈ పోలియోకి మొత్తం స్పాన్సర్ అంతా రోటరీ క్లబ్ ఆఫ్ భక్త రోటరీ క్లబ్బే. ఆ వ్యాక్సిన్ వేసే నుంచి ప్రతి ఒక్కరు కూడా మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ అది చాలామంది తెలియదు. ఇది ఈ పోలియో చుక్కలు ఇచ్చేది రోటరీ క్లబ్ అని చాలామంది తెలియదు. రాబోయే రోజుల్లో అదే మేడం కూడా మొన్న అడిగాను, రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ పోలియో చుక్కలు కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మళ్ళీ మేము కూడా ఒక అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా కూడా మేము మరిన్ని సేవా కార్యక్రమం చేసేదానికి ముందుంటామని చెప్పని ఈ సభను తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మేడం శరణ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి అర్జుడు మరియు స్పాన్సర్ చేసిన శ్రీధర్ రెడ్డి గారికి, మా దర్శనకి, కిరణ్ గారికి, జీజీ నాయుడు గారికి, రవీంద్ర గారికి, రామరాజు గారికి మరొకసారి ప్రత్యేక జరుపుకుంటూ, భవిష్యత్తులో మన ఏరియా ప్రభుత్వ హాస్పిటల్కి ఏమన్నా అవసరమైనటి గుర్తించి తద్వారా ఈ చేసేదానికి రోటరీ క్లబ్ ముందుంటుందని చెప్పి సభను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలోని కసుకుర్తి కోటేశ్వరరావు భారతీ దంపతుల దాతృత్వంలోని వారి కుమార్తె డాక్టర్ కసుకుర్తి భార్గవి జన్మదినం పురస్కరించుకుని కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని 20 మంది వృద్ధులకు, వికలాంగులకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చూడన్నా మధ్య గోపాల్ అన్నట్రా అంత దగ్గరుండు. ఓకే మేడం చూడండి సార్, చూడండి అట్టే ఉన్నా. చూడు రమేష్. ఓకే. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం ఆఫీస్ నందు మన పసుకుర్తి డాక్టర్ భార్గవి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు పసుకుర్తి కోటేశ్వరరావు గారు అలాగే భారతీ మేడం గారు, ఆ దంపతులు ఇద్దరు చేతుకుండా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే భారతీ గారికి మన ట్రస్ట్ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ముందు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మా అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన మా భారతీ మేడం గారికి అలాగే మా కోటేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజులు శిక్షణ సర్టిఫికెట్ కోర్సు జ్ఞానజ్యోతి శిక్షణగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం దయాకర్ రావు అన్నారు. సైదాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జ్ఞానజ్యోతి మొదటి విడతగా 18, 19, 20వ తేదీల్లో శిక్షణ 3 రోజుల పాటుగా జరుగుతుందని, రెండో విడతగా 23, 24, 25వ తేదీల్లో జరుగుతుందని, 120 రోజుల తర్వాత శిక్షణ పూర్తయిన జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ పురుషోత్తం, శివకుమార్, ఎంఈఓ 2 సుప్రియ, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ప్రథమ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. నుంచి 3 రోజుల పాటు జ్ఞానజ్యోతి కార్యక్రమం కింద అంగన్వాడీ వర్కర్లకి అందరికీ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం 120 రోజులు వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సులో భాగంగా జరుగుతుంది. మొదటి విడతగా 18, 19, 20 తేదీల్లో మరియు 22 నుంచి 25 వరకు రెండవ విడత శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఐసీడీఎస్ వాళ్ళ కార్యక్రమం కింద కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం జరిగే దాంట్లో 120 రోజుల సర్టిఫికేట్ కోర్సు ఇది. ఈ 120 రోజులు సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఈ సంవత్సరం కొద్ది రోజులు, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత సంవత్సరాల్లో జరుగుతాయి. వాళ్ళకి అంగన్వాడీ వర్కర్లందరికీ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి. దాని పేరు సార్ జ్ఞానజ్యోతి. ఈరోజు జరిగే కార్యక్రమం జ్ఞానజ్యోతి కార్యక్రమం. నాణ్యమైన పురుగు మందులతోటి రైతులకు ఉపయోగపడేలా పురుగు మందుల షాపులు తనిఖీలు చేపడుతున్నటువంటి సైదాపురం మండలం వ్యవసాయ అధికారిని పి హైమావతి చెప్పారు. సైదాపురం మండలం కేంద్రంలోని పురుగు మందుల షాపులో స్టాక్ వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రికార్డులు పక్కాగా ఉండాలని షాప్ సిబ్బందికి, నిర్వాహకుడికి ఆమె సూచించారు. ఎప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు చేసావు?
కమర్షియల్ ఎండింగ్ కాబట్టి ఎవరిథింగ్ అన్నీ ఉన్నాయా లేదా అనేది దానికి సంబంధించి ఇన్స్పెక్షన్స్ అనేది చేయడం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగినటువంటి నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ ఎగ్జిబిషన్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో నెల్లూరు జిల్లా స్థాయిలో నెల్లూరు రత్నం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రామిశెట్టి జోష్ గోల్డ్ ప్రైజ్ సాధించి జోష్కి ప్రశంసా పత్రం మరియు గోల్డ్ మెడల్ అందుకుంటున్నట్లుగా విద్యార్థి తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు బొంతపల్లి శ్రీ మహేష్ కుమార్ బాబు గారు వాడి సతీమణి శైలజ గారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. వాడు ప్రతి సంవత్సరం 2 సార్లు వారు రారు, కానీ మనకు ఫోన్పే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫోటోలు జరిగిన విధానాన్ని బట్టి మనం పంపిస్తున్నాము. ఏ రోజు పిలిచినా కానీ వద్దంటే మీరు చేసేయండి అనేది ఆ నమ్మకంతో దేవస్థానం అన్నదానం వాళ్ళ నమ్మకంతో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరాధన చేస్తారు. అన్ని భగవంతుడు వీరభద్రుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.